కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాలు దూలానికి ఏలాడదీసిన కోడి తీరే అవుతుంది. కోటా శ్రీనివాసరావు కోడిని చూసుకుంటా ఉత్త అన్నం తిన్నట్టే అవుతుంది మీ పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండాని ప్రతి ఇంటికి తిరిగి చెప్తున్నారు. ఇంతకు వీళ్ళు ఎవరు ఎన్నికలలో నిలబడ్డరా? వీళ్ళ గుర్తు కొంపదీసి కోడి గుర్తా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద కచ్చగట్టి ఓడించుండ్రని జూబ్లీస్ ఓటర్లకు చెప్తున్నారు అనేది చెప్తున్నారు. మీడియా చూడండి. రేవంత్ రెడ్డి 6,000 ఇల్లు ఇస్తానని ఇయ్యలేదు, పట్టాలు ఇస్తానని ఇయ్యలేదు, గ్యాసులు 500 అన్నది ఇయ్యలేదు, 2,500 మహిళలకు అన్నది ఇయ్యలేదు, 4,000 ఇచ్చినన్నది ఇయ్యలేదు. ఇవన్నీ ఏమి ఇయ్యలేదు. మేము మోసపోయినాం. ఇక్కడ ఓట్లు అవుతున్నాయంట. ఇక్కడ మీరు మంచోళ్ళకి చూసి ఓట్లు వేయండి, మోసం చేసే వాళ్ళకి ఓట్లు వేయరు. లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది, తినడానికి ఉండదు. విన్నరా? ఇలాది కంటోన్మెంట్ నియోజకవర్గం అట. అప్పట్లో ఎమ్మెల్యేలు ఆశయానందిత జీవిడిచినందుకు కంటోన్మెంట్ లో ఉప ఎన్నికలు జరిగినాయి కదా. అప్పుడు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళట. అప్పుడు మాకు రేవంత్ రెడ్డి 6,000 ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. పట్టాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. గ్యాస్ 500 అన్నాడు, ఇయ్యలేదు. 2,500 అన్నాడు, అవి లేవు. 4,000 పింఛన్ అన్నాడు, వాటి జాడ పత్తనే లేదు. అది నమ్మి ఓట్లేసినందుకు మాకు దూలానికి ఏలాడదీసిన కోడి తీరే అయింది. మీరు కూడా మా తిరగ కావద్దంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండ్రి అని ఇంటింటికి తిరిగి చెప్తున్నారు. వీళ్ళకో పార్టీ లేదు, మెడల కండువా లేదు, ఎన్నికల గుర్తు లేదు. అంటే వాళ్ళకై వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండ్రి అని చెప్తున్నారు అన్నట్టు. కోడిని చేతిలో పట్టుకొని ఇంటింటికి చెప్తున్నారు. ఇది చూసి ఎన్నికలలో కోళ్లు వంచుతున్నారు కావచ్చు అని కొందరు ఆశపడ్డారు కావచ్చు కదా. కానీ వీళ్ళ ధైర్యానికి వీళ్ళ తెలివికి సలాం చేయాలి. మోసం చేసేటోళ్లను అస్సలే నమ్మొద్దని సొంతంగా ప్రచారం చేసాడు నిజంగా పరిశాన ఏముచ్చట్నే కదా. గ్రేట్ అక్క మీరు అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి ఓట్లేసిన జనాలు. అంతువట్టని ప్లానింగ్లు, అడుగడుగున ప్రచారాలు, కడమ పార్టీల కార్యకర్తల కండువ కిందేసి పోయేటట్టు చేసే ఎత్తులు. బీఆర్ఎస్ పార్టీ బిర్రుగా పట్టువట్టి ప్రచారంలో దూసుకపోతున్నది. కారు స్పీడు 100 కడమ పార్టీల స్పీడు 20-30 కంటే తక్కువనే ఉన్నది. జూబ్లీ హిల్స్ లో ఎక్కువ మంది ఆటో డ్రైవర్ అన్నలు ఉన్నారు కాబట్టి పొద్దుగాలనే బీఆర్ఎస్ లీడర్లు ఆటోలెక్కి ప్రచారం షురూ చేసిండ్రు. ఆడవిళ్లకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఆటో నడిపేటోళ్లకు నష్టం జరిగింది కదా. అందుకే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతీకారం తీర్చుకోవాలి కాంగ్రెస్ సర్కార్ మీద అన్నట్టు చెప్పిండ్రు. ఈ హరీష్ రావు మాట్లాడుకుంటా ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. 1,500 కోట్లు ఇస్తే అయిపోయాయి. ఆటో డ్రైవర్లు హాయిగా బతుకుతారు కదా. పైసలు లేవు అప్పు పుడతలేదు అని అంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. హాగో దానికి ఓ మార్గం చెప్పిండు. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు. హాగో ఆ పైసలు ఆటో డ్రైవర్లకు ఇమ్మంటుండు. తర్వాత హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఆటో లెక్క ప్రచారం చేసిండు కదా. హాగో ఆ పెద్ద మనిషి కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది అన్నట్టు మాట్లాడిండు రాహుల్ గాంధీ గారు. మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్ కు. నువ్వు మళ్ళీ హైదరాబాద్ కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు. జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ళు యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. ఇక పక్కకున్న ఆటో డ్రైవర్ అన్నకు కోపం వచ్చినట్టున్నది. రాహుల్ గాంధీ చేసిన మోసానికి కాంగ్రెస్ పార్టీని ఓడించి పగ తీర్చుకుంటా అన్నట్టు చెప్పిండు. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటోలు కడుపు మీద కొట్టిండు సార్ రాహుల్ గాంధీ. అజరుద్దీన్ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిండు. అజరుద్దీన్ కూర్చుండు. ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీస్ లోనే ఇలా మోకా వచ్చింది 100% సార్. నేనైతే 10 రోజులు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా. 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 10-15 రోజులు ఎలక్షన్ దాకా బండి ఆపుతా. ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే
నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్, ఫ్రీ సర్వీస్ చేస్తా ఎలక్షన్ లో, ఇంకా కంపల్సరీ చేస్తా సార్. ఇక్కడ ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు ఆటోలు ఎక్కి తిరిగిండ్రు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడోళ్ళని ఏ తిరిగి మోసం చేసిండో చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి మాటలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. మరి మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి కనీసం కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి హక్కులకు భంగం కలిగే విధంగా మరి ప్రవర్తించొద్దు. మీరు గాని, మీ మంత్రులు గాని, మీ ప్రజాప్రతినిధులు గాని మరి అధికారులపైన ఒత్తిడి తేవద్దు. అదేవిధంగా స్వేచ్ఛ వాతావరణంలో వారు పనిచేసుకునే విధంగా మరి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అందరు బీఆర్ఎస్ లీడర్లు ఆటోలలో ప్రయాణం చేస్తే మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా ఆటో నడిపిండు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇంత జోరుదారుగా దాగిపోతుంటే కడమ పార్టీల ప్రచారాలు ఎంత గమ్మత్తుగా నడుస్తున్నాయో చూడుండ్రి. ఎవరికేస్తా ఓటు అని అంటే మేము బీఆర్ఎస్ కారు గుర్తుకే వేస్తామని ముఖం మీదనే చెప్పిండు. పాపం ప్రచారానికి వచ్చిన ఆ కమలం గుర్తు మహిళా కార్యకర్తల మొహము ఎంత వాడిపోయిందో ఏమో. వీళ్ళ సంగతి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చూడుండ్రి ఎంత రుబడిగా దూసుకుపోతున్నదో. చూసిండ్రా మంది మార్బలంతో ఎంత జోరుగా తాగుతున్నదో. ఇంకో పక్క మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మస్తు కష్టపడుతున్నారు. చెయ్యి గుర్తు పార్టీని గెలిపించాలంటే బలం కావాలి కదా. అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కండలు పెంచే ఎక్సైజ్ చేస్తున్నాడు. ఇంత రువ్వడిగా సాగిపోతున్నాయి అన్ని పార్టీల ప్రచారాలు. చూడాలి ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో అనేది 11వ తారీఖున తేలుస్తారు జూబ్లీ హిల్స్ పబ్లిక్. ఎట్లుంటదో మరి.